కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. బాబు షూరిటీ భవిష్యత్తుకు లేదు గ్యారంటీ తిరుపతి ఎంపీ గురుమూర్తి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు. నేదురుమల్లి అనుచరుడికి డాక్టరేట్ ప్రదానం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాతల సహాయంతో అన్న వితరణ కార్యక్రమం. ఈ సందర్భంగా స్వామివారు ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం జరిగిన అన్న వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం సర్ సివి రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ రోజును పురస్కరించుకొని నిర్వహిస్తున్న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సర్ సివి రామన్ సైన్స్ కొరకు చేసిన ఆవిష్కరణను కొనియాడారు. ఆయన ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి గాను ఆయనకు నోబెల్ బహుమతి వచ్చినది అని, సైన్స్ రంగంలోని నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు మరియు ఆసియా వ్యక్తి సివి రామన్ అని కొనియాడారు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎన్బికేఆర్ఐఎస్టి అసిస్టెంట్ కామేశ్వరరావు విద్యార్థుల ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలోని టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Water will pump to the tank source. Drop by drop. Drop by drop, water will come this way. What is used? It is used for the seeds. Instead of broadcasting method. Saves more times for the farmers. Save the water. Saves water and How scarcity of water is there? How water will reach to areas? some areas are not available water, sir. In that area, so when we This method is best method. Rain alarm. So rain is coming. Signal is used. This is the game, sir. First year. If we play kite toss, sir, this virus does not touch, sir. Touch will be new. Topic signal. ఇది అవసరం. Forest
Explain. Explain. Do you explain about this college? Just say. No. Yes. After. What is this? ఏంటిది చెప్పు సారికి చెప్పు ప్రైజ్ ఇస్తారు చెప్పు సార్కి చెప్పు నాకు కూడా చెప్పాల్సింది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్లు మరియు స్టేషనరీలు అందజేత ప్రగతి కుటుంబ సభ్యుడు ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేయడం జరిగిందని అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ నందు మంచి కార్యక్రమం ఈరోజు 10th పిల్లలకి అందులో గురు పూజ ఉత్సవం ఈరోజు లక్ష్మీదేవి పూజ కూడా చాలా చక్కగా నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈరోజు 10th పిల్లలకి ప్యాడు దానికి సంబంధించిన స్టేషనరీ కొన్ని వస్తువులు పిల్లలకి అందించేదానికి ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే విద్య వైద్యం ఈ రెండు సంపూర్ణంగా చేసామని మేము భావిస్తున్నాం. దీనికి ఇక్కడికి నేను దిగతాను వస్తానే మీ హెచ్ఎం మమ్మల మేడంని చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆమె ఎక్కడ ఏ స్కూల్లో ఉన్నా కూడా చాలా క్రమశిక్షణగా ఉంటుంది, చాలా బాధ్యతగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎంత బాధ్యతగా ఉంటుందో స్కూల్లో కూడా అంత బాధ్యతగా ఉంటుంది. ప్లస్ టీచర్స్తో తోటి ఉపాధ్యాయులతో చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఆమె అంత బాగా ఉంటుంది. వస్తాయని చాలా సంతోషం వేసింది. మమ్మల మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకొక విశేషం ఏంటంటే మా ప్రాణ స్నేహితుడు మేము గత 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్న మా అక్కన రమణయ్య వాళ్ళ మిస్సెస్ మా సిస్టర్ కూడా ఇక్కడ ఉండటం చాలా సంతోషమైన విషయం. అందులో ఇంకొక అన్నీ ఒకదాని మీద ఒక విషయాలు ఇంకొక మా ఫ్రెండ్ మిస్సెస్ మా మేడం కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ గర్ల్స్ హై స్కూల్లో చేసేటప్పుడు ఆల్మోస్ట్ మా టీం అంతా ఉందాడ మా మేడం ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ గర్ల్స్ హై స్కూల్కి మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే గర్ల్స్ హై స్కూల్ గూడూరు గర్ల్స్ హై స్కూల్ని మనం దత్తకి తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు ఆడ చేసాం. ఒక 5 అడుగులు గుంటున్న స్కూల్ని పైకి లేపాం, దానికి రోడ్డు వేసాం, రోప్ వేసాం, చుట్టూ ప్రహరీ కట్టించాం, గేట్లు పెట్టించాం. అంటే ఈ కార్యక్రమాలన్నీ మనం గర్ల్స్ హై స్కూల్లో మరీ దారుణంగా ఉన్న పరిస్థితిని ఈరోజు ఒక అందంగా తయారు చేసాం ఆ స్కూల్ని. ఇంకొక విశేషం కూడా ఏంటంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ అయిపోయే మూమెంట్లో మన సునీల్ కుమార్ గారే ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆయన ఫండ్ నుంచి ఒక 3 లక్షలు తీసుకొని పడిపోతుంది కొన్ని స్లాబులు. ఆ స్లాబులన్నింటిని కూడా ఈరోజు చాలా సంస్థ కాదు, ఒక కుటుంబం ఇది. ఇందులో ఉండేటటువంటి వ్యక్తులంతా వ్యక్తులు కాదు, శక్తులు. అంతే, ఇంకేం మాట్లాడలేము. సోదర సమానమైనటువంటి
ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ కూడా చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చంద్ర సార్ కానీ శ్రీను సార్ కానీ మిగిలినటువంటి సోదర సమానులు అందరూ నాకు గూడూరులో మంచి సుపరిచితులు. వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, చాలా వరకు చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవి వెలకట్టలేనటువంటివి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులందరినీ కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటటువంటి అభిలాషతో ఒకవైపు, ఇంకొక వైపు ఈ సంస్థని మరికొంచెం ముందుకు తీసుకెళ్లడం కోసం మంచి సభ్యుల్ని ఎన్నుకోవడం. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్లకు వెళ్తే వంకాయలు అంటే అన్ని వంకాయలు కొనుక్కో, మనకి సెలెక్టివ్గా కొన్ని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ప్రగతి సేవా సంస్థలు ఎవరినంటే వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వరు. నేను సేవ చేస్తానంటే కూడా విడిగా ఉండి చేసుకోవాలి, కానీ ఫరం పేరు మీదుగా చేయడానికి అయితే వీలుండదు. ఈ ఫరంలో చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్, నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ఆ నియమ నిబంధనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ కూడా కలిసి నిర్ణయంగా ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళందరూ కూడా ఇలా అందరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చి వీళ్ళందరితో విద్యార్థులందరితో కూడా మమేకమై అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. మాకంటే ఈరోజు చాలా వరకు సంతోషం. ఈ కుటుంబ సభ్యులందరితో కూడా మనం ఈరోజు జరుపుకున్నటువంటి సరస్వతీదేవి పూజోత్సవంలో మన సభ్యులందరూ కూడా భాగస్వాములై మన చిన్నారి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన చెన్నూరులోని గర్ల్స్ స్కూల్ నందు పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్, వాళ్ళకి సంబంధించిన పెన్ను కిట్టు, ఏదైతే స్టేషనరీ కిట్ ఉందో అది అందజేయడం జరుగుతుంది. దీనికి పూర్తి సహాయ సహకారాలు మన కుటుంబ సభ్యుడైనటువంటి ఎగ్గిరెడ్డి విజయ్ కుమార్ ద్వారా ఆయన పూర్తి సహాయ సహకారాలతో మన పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ చూస్తే నిజంగా 30 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నదో, అందులో ఈరోజు పూజా కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే మాది సైదాపురం స్కూలు, అక్కడ మేము చదివేటప్పుడు ఉన్న సేమ్ ఎన్విరాన్మెంట్, టీచర్స్ కావచ్చు, వీళ్ళున్న క్రమశిక్షణ కావచ్చు, అంత బాగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే. నిజంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే పరిస్థితుల కంటే కూడా ఇక్కడ మేడం వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసే విధానం కావచ్చు, పిల్లల యొక్క క్రమశిక్షణ కావచ్చు, చాలా బాగా అనిపించింది. దీనికి మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. పిల్లలకి ఇప్పుడు కొద్దిగా టెన్షన్ కూడా, 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, కొంచెం టెన్షన్లో ఉండబోతుంటారు. మనకు తెలిసినంత వరకు మీరు ఏదైతే ఈ సంవత్సరం రోజులు ప్రయత్నం చేశారో, రోజుకి 1 hour 2 hour దీని మీద కేటాయించుంటే మీకంటే బెస్ట్ మార్కులు ఎక్కడా రావు. మీకు వచ్చేంత బెస్ట్ మార్కులు ఏ ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఎటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, మీకు వచ్చినంత మంచి మార్కులు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలక్షన్లో ఇచ్చిన హామీలకు కేటాయించిన నిధులకి పొంతనే లేదు. అంకెల గారడి తప్పితే అమలులో శూన్యమని అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని దూషించడం, చంద్రబాబు నాయుడిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో కనిపించింది అని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలకు కేటాయించినటువంటి నిధులకు కానీ ఏమాత్రం పొందలేదు. కేవలం అంకెల గారిడి తప్పితే అమల్లో మాత్రం వీళ్ళు చేస్తున్న శూన్యమని మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది. ఈ బడ్జెట్లో ప్రజల ఆశలకు కానీ ఆకాంక్షలకు కానీ, అలాగే ప్రజలందరూ అభివృద్ధిపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోయాయి నా అభిప్రాయం. మరోసారి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి హామీలతో మోసపోయారన్నది స్పష్టమైంది. ఈ నిధుల కేటాయింపు చూస్తూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదు అనిపిస్తుంది. లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద పెద్ద కోతలు పడేలా చేయబోతున్నారని అర్థమవుతా ఉంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో గత ప్రభుత్వంలో ఏ పథకాన్ని కూడా ఏ తారీఖుల్లో మనం అమలు చేయబోయేది స్పష్టంగా ప్రకటించేవారు. అలాగే బడ్జెట్లో కూడా అలాంటి చిత్తశుద్ధి, నిజాయితీ కనిపించేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దీపం పథకం విషయంలో కూడా మహిళలకు మొండి చేయి చూపించారు.
రాష్ట్రంలో 1.54 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే సంవత్సరానికి 4,115 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ బడ్జెట్లో వీళ్ళు మాత్రం పెట్టింది 2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. పెన్షన్ల విషయానికి వస్తే గత సంవత్సరం మార్చి నెలలో 66,34,000 మందికి లబ్ధిదారులు ఉండగా ఇందులో 32,000 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్లో కేటాయించిందంతా కేవలం 27,000 కోట్లు మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, పెన్షన్లు పెద్ద ఎత్తున కోతలు విధించబోతున్నారని. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలైనటువంటి చేయూత కానీ, వసతి దీవెన కానీ, ఆసరా కానీ, నేతన్న నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, వాహన మిత్ర కానీ, జగనన్న తోడు కానీ, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించేందుకు కానీ, నాడు నేడు కానీ, 0 వడ్డీ పంట రుణాలకు కానీ, ఉచిత పంటల బీమా కానీ, ఇలాంటి ఏ పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు, చేయట్లేదు. ఈ పథకాలన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలా కనిపించేది. కానీ ఇది కేవలం వారి వారి అనుయాయులకి మాత్రమే పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది. కానీ ఇది పేద ప్రజలకు కానీ, అలాగే మధ్యతరగతి ప్రజలకు కానీ, ఎంప్లాయీస్కి కానీ ఈ బడ్జెట్ వల్ల వచ్చినటువంటి పెద్ద ఉపయోగం లేదని అర్థమవుతాం. అలాగే విత్తనం సరఫరా నుంచి పంట అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులందరికీ సహాయం అందిస్తూ ఉన్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల మొహాల్లో చిరునవ్వులు చూసేవారు. కానీ ఇప్పుడు ఎటు చూసినా రైతులు బాధలు తప్ప, వాళ్ళకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం అని ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాను. కానీ ఇందులో 10,706 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు సమాజానికి దిక్సూచిలా ఎదగాలని, పరిశోధన ఫలాలు సామాన్యులకు చేరేలా ప్రావీణ్యం సంపాదించాలని సెయింట్ పాల్ స్కూల్ కరస్పాండెంట్ సుమంత్ పేర్కొన్నారు. వాకాడు మండలం వాకాడు గ్రామంలో సెయింట్ పాల్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అనేక రకాల నమూనాలు ప్రదర్శనను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి షేక్ నషీం అలీ మాట్లాడుతూ మానవాళి అభివృద్ధికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తల సేవలను గూర్చి వివరించి కొనియాడారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే వేడుకలు జరుపుకుంటామన్న ఆయన ప్రయోగాల ద్వారా విద్యార్థులు సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ దినోత్సవం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు చేసిన సైన్స్ నమూనా ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సేల్సెఫ్ హై స్కూల్ విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమంలోని సేల్సెఫ్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి ప్రవీణ్ కుమార్, జాలాది కిషోర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం తిరుపతి జిల్లా కోట మండలంలోని అల్లారెడ్డి శ్యామసుందరంపురం గ్రామంలోని ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ కోట మండలం కమిటీ ఆధ్వర్యంలోని ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో మాదిగ జాతి దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి 3 దశాబ్దాల రాజీ లేని పోరాటం చేస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ మీద మోసపూరితమైన విధానాలను తిప్పికొట్టి యుద్ధంలో విరుచితంగా పోరాడి మాదిగ బిడ్డలు అమరులు అయ్యారని అన్నారు. అమరుల చేసుకుంటూ మాదిగ జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన వారు మృతిని తలుచుకుంటూ వారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలోని కోట ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ మంద వెంకటేశ్వర్లు మాదిగ, గోవిందు, కిరణ్ కుమార్ మాదిగ, చేచెర్ల కృష్ణయ్య మాదిగ, గోనుపాక పెంచలయ్య మాదిగ, కొండాపుర సుబ్రహ్మణ్యం మాదిగ, మంద పెంచలయ్య మాదిగ, గుంటక కోటయ్య మాదిగ, కరవళ్ళ కోటయ్య మాదిగ, మరిగుంట సీనయ్య మాదిగ, మాదిగ కరవళ్ళు, పవన్, కుమరిగుంట వెంకటయ్య మాదిగ, గోవిందు, నాగరాజు, బాలకృష్ణయ్య, వెంకటేశు, రమణయ్య, పవన్ కుమార్ పాల్గొన్నారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలోని శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలోని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, శిక్షణ కేంద్రాలలో తెలియజేసే అంశాలను నామమాత్రం కాకుండా పట్టుదలతో అమలు చేయాలని మనుబోలు మండల పంచాయతీ విస్తరణ అధికారి నారాయణ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసి ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో పంచాయతీ కార్యదర్శులకు, గ్రీన్ అంబాసిడర్లకు, షెడ్డు మిత్రులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డివిజనల్ పంచాయతీ అధికారి పుట్ట రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఆర్సీ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య మరియు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, షెడ్ మిత్రులు పాల్గొన్నారు. చేస్తే పొడి చెత్త ఒక దాంట్లో, తడి చెత్త ఒక దాంట్లో సపరేట్గా వాళ్ళే సెగ్రిగేషన్ చేసి పెట్టుంటే క్లాప్ మిత్రాలు తీసుకొని వీళ్ళు కూడా పొడి చెత్తని సపరేట్గా, తడి చెత్తని సపరేట్గా ఆ డస్ట్బిన్లు వేసుకుంటారు. వాటిని నేరుగా తీసుకొచ్చి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు. దీన్ని డోర్ టు డోర్ కలెక్షన్లో మనము ప్రతి ఇంటికి ఒక 2 డస్ట్బిన్లు ఇచ్చున్నాం. తడి చెత్తకి గ్రీను, పచ్చ డస్ట్బిన్ తడి చెత్త, పొడి చెత్త వచ్చేసి బ్లూ డస్ట్బిన్లో పొడి చెత్త. ప్రతి విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అంటే తడి చెత్త, పొడి చెత్త వీటి గురించి యుఆర్డి గారు అన్ని క్షుణ్ణంగా తెలియపరిచారు. కాకపోతే నేను ఈ
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు డోర్ టు డోర్ కలెక్షన్ నుంచి వర్మి ప్రిపేర్ అయ్యేంత వరకు మధ్యలో ఏమేమి జరుగుతుంది స్టెప్స్ వైజ్గా పాయింట్స్ చెప్తాను. అవి అన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే, పంచాయత్ సెక్రటరీలు అందరికీ తెలుసు. కానీ ఒకసారి వాటిని గుర్తు చేసుకున్నాము. ఫస్ట్ డోర్ టు డోర్ కలెక్షన్. డోర్ టు డోర్ కలెక్షన్లో ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరిస్తాం. తడి చెత్త అంటే తెలిసిన విషయమే, కుళ్ళిపోయే స్వభావం ఉండేది తడి చెత్త. పొడి చెత్త అంటే భూమిలో కుళ్ళకుండా ఉండే వేస్ట్ని పొడి చెత్త అంటాము. ఆ పొడి చెత్తలో భాగంగా ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్లాస్టిక్, ఈ లగేజ్ బ్యాగులు, తర్వాత ఐరను, అట్టముక్కలు, కాగితాలు, లెదర్ బ్యాగులు, ఇంకా ఎలక్ట్రికల్ వేస్టు, ఎలక్ట్రానిక్స్ వేస్టు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా మన ఇంట్లో వరకు ఆలోచించుకుంటే మన ఇంట్లో ఎన్ని వస్తున్నాయో మనకి ప్రతిరోజు మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము, అవి ఎన్ని ప్యాక్ చేసుకుని తెస్తాము. ఇవన్నీ వాటిని ఎప్పటికప్పుడు అవి పారేయాల్సి ఉంటుంది. అవి పొడి చెత్త. తడి చెత్త వచ్చేసి కుళ్ళిపోయే స్వభావం, మిగిలిపోయిన అన్నము వంట రూమ్లోనే ఎక్కువగా వస్తుంది. కూరగాయలు తొక్కలు, అరటి తొక్కలు, పండ్ల తొక్కలు, ఇవన్నీ కూడా తడి చెత్త కిందకి వస్తాయి. వీటిల్ని మామూలుగా ఏం చేస్తున్నాం, ఇంతకుముందు పాత రోజుల్లో ఎవరు దెబ్బల్లో వాళ్ళు వేసుకుంటారు, లేదంటే వీధిలో వేసేస్తారు, వీధిలో పడేస్తారు, సైడ్ కాలువలో వేసేస్తారు. ఆ విధంగా ఎక్కడంటే అక్కడ వేయకూడదు. పొల్యూషన్ అనే దానికి ఒక అర్థం ఉందన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఉండరాని చోట, ఉండకూడని సమయంలో ఉంటే అది పొల్యూషన్ అవుతుందన్నమాట. ఒకవేళ అందులో మనం మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు మనం డీటెయిల్డ్గా సాయంత్రం వరకు ఈ శిక్షణలు తీసుకుంటాము. తీసుకొని వెళ్ళిన దాన్ని మనం పాటించడం అనేది ముఖ్యము. కేవలం ట్రైనింగ్కి రావడం పోవడం ఇది మామూలులే అనుకుంటే ఇంతకుముందు రోజులు కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వారు కానీ లేదా పంచాయతీరాజు మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ దీన్ని మన గ్రామాలలో కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇది రోజుకు రోజు మనకు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమం ఈ తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ అనేది. అదేవిధంగా అవి వచ్చిన ఎక్కడ వ్యర్థ పదార్థాలు మన షెడ్ దగ్గర పేరుకోకుండా కంపోస్ట్ తయారు చేయడం, ఆ కంపోస్ట్ని ప్రజలకి అమ్మడం ద్వారా ఎక్కడ కూడా మనకు ఈ వ్యర్థాలు ఏదైతే ఉత్పన్నం అవుతున్నాయో ఇవన్నీ కూడా మన భూమి మీద పేరుకోకుండా రీసైక్లింగ్ అయిపోతూ ఉంటే మనకి ఎక్కడో కూడా మన గ్రామాలలో పరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ వ్యర్థ పదార్థాల దెబ్బలు అనేవి గురించి కనపడకూడదు. ఇదే మన ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం. ఈ విధంగా మనందరం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కోట మండలంలోని అల్లారెడ్డి శ్యామసుందరపురంలోని ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలోని అమరులైన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ కోట్ల మండల కమిటీ ఆధ్వర్యంలోని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో మాదిగ జాతి దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి 3 దశాబ్దాలు రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ మీద మోసపూరితమైన విధానాలకు తిప్పికొట్టి యుద్ధంలో విరోచితంగా పోరాడిన మాదిగ బిడ్డలు అమరులు అయ్యారని అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాదిగ జాతి కోసం తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన వారు మృతిని తలుచుకుంటూ వారి యొక్క చరిత్రను భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని కోట ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి మంద వెంకటేశ్వర్లు మాదిగ, గోవిందు కిరణ్ కుమార్ మాదిగ, చెజర్ల కృష్ణయ్య మాదిగ, గునుపాక పెంచులయ్య మాదిగ, కొండాపురం సుబ్రహ్మణ్యం మాదిగ, మంద పెంచులయ్య మాదిగ, గుంటక కోటయ్య మాదిగ, కరవళ్ళు కోటయ్య మాదిగ, కుమరిగుంట సీనయ్య మాదిగ, పవన్ వెంకటయ్య, గోవిందు, నాగరాజు, బాలకృష్ణ, వెంకటేష్, రమణయ్య, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం.
జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. వర్ధిల్లాలి కోట మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి కోట మాదిగల ఐక్యత. కొనసాగిస్తాం మాదిగ అమరవీరుల ఆశయాలను. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్చి 1వ తేదీన మాదిగల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు కోట మండలంలోని శ్యామచంద్రపురం గ్రామంలో ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు చేస్తున్న పోరాటంలో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గూడూరు నియోజకవర్గం అలాగే కోట మండలం తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఎంతోమంది ప్రాణత్యాగాల వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఏకసభ్య కమిషన్ వేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే మా మాదిగల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పేసి మా మాదిగ విద్యార్థులు ఉద్యోగస్తులుగా తయారయ్యి మా జాతి బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోట గ్రామ ప్రజలందరికీ నా ఎంఆర్పిఎస్ తరపున సామాజిక ఉద్యమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన నేదురుమల్లి అనుచరుడు జిలానీ భాషకు డాక్టరేట్ను ఢిల్లీలో ప్రదానం చేశారు. భారతదేశ రాజధాని ఢిల్లీలోని హాలిడే ఇన్ 5-స్టార్ హోటల్లోని జరిగిన సన్మాన కార్యక్రమం అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేసి సత్కరించారు. ఈయన ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజలకు ఇటు ప్రభుత్వాధికారులకు అనేక విధాలైనటువంటి సేవలు అందించినటువంటి కృషికి గాను జిలానీ భాషకు విశిష్టమైన డాక్టరేట్ విధులను ప్రకటించి సత్కరించడం జరిగింది. డాక్టర్ పొందిన జిలానీ భాషకు పలువురు నాయకులు, బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు. I think now is the time to invite Sheikh Jilani Basha on stage in social services, followed by Muhammad Akhil Ahmad in social services. Muhammad Akhil Ahmad. Requesting Anubu Mala Reddy in social services to kindly come forward. Please come up on stage, Muhammad Akhil Ahmad in social services, followed by Anubu Mala Reddy in social services. Thank you. Request Rakapula Vishala in botany to please come forward. Thank you and congratulations. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం. బాబు షూరిటీ, భవిష్యత్తుకు లేదు గ్యారంటీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. నేదురుమల్లి అనుచరుడికి డాక్టరేట్ ప్రదానం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.